నేను నమ్ముతున్నాను కొద్ది కాలానికి లేదంటే కొద్ది సంవత్సరాలకే అరే 2020లో ఎట్లా ఉంది నా జీవితము, ఇప్పుడు ఎట్లాగుందని చెప్పేసి మిమ్మల్ని మీరే చూసుకొని ఆశ్చర్యపడే రీతిలో దేవుడు మిమ్మల్ని గొప్ప చేయనుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్నావా? కానీ వాగ్దానానికి వ్యతిరేకంగా జరుగుతుందంతా మంచిదే, సంతోషమే. వాగ్దానానికి వ్యతిరేకంగా జరిగితే, ఎంత వ్యతిరేకంగా జరిగితే అంత మంచిది. చాలామంది క్రైస్తవులు లేదంటే చాలామంది దేవుని బిడ్డలు వాళ్ళు విన్నదానికి వ్యతిరేకంగా వారి జీవితంలో జరుగుతుంటే ఆందోళన పడుతూ ఉంటారు. వారు విన్నదేంటి? ప్రవచన వాక్కు విన్నారు. వారు విన్నదేంటి? వర్తమానం విన్నారు, వాగ్దానం విన్నారు. కానీ వారు చూస్తున్నది, వారి జీవితంలో వారు చూస్తున్నది దానికి పూర్తి భిన్నంగా జరుగుతున్నప్పుడు ఆందోళన పడుతూ ఉంటారు. అయ్యో ఏంటి వాగ్దానము, మనకు వచ్చిన వాగ్దానం ఏంటి, జరుగుతున్నది ఏంటి అని చెప్పేసి పూర్తి భిన్నంగా ఉన్నప్పుడు కృంగిపోతూ ఉంటారు, ఆందోళన పడుతూ ఉంటారు. నేను చెప్తున్నానమ్మా, కృంగిపోవటానికి ఆందోళన పడటానికి అదేదో కొత్తగా జరిగే విషయం కాదు, అనాది నుంచి వస్తున్న విషయమే. దేవుడు ఒక వాగ్దానం ఇవ్వగానే భక్తుల జీవితాల్లో ఆ వాగ్దానంకు ప్రతికూలమైన పరిస్థితులను అపవాది కలుగు చేస్తూ ఉంటుంది. అది అనాది నుంచి వస్తుంది. దేవుని సంకల్పానికి అపవాది అడ్డుపడటం అనేది. సో వరి అవమాక, నీ జీవితంలో దేవునికి ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు అది వర్తమానం ద్వారా అయితేనేమి, ప్రవచనము ద్వారా అయితేనేమి, వాగ్దాన రూపంలో అయితేనేమి, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు దానికి వ్యతిరేకముగా నీ జీవితంలో జరుగుతున్నప్పుడు నువ్వు కృంగిపోవటానికి వీలు లేనే లేదు. ఎస్, ఉదాహరణకు ఒకటి చూసుకుందాము. ప్రకటన గ్రంథంకి వెళ్దాము. ఒకసారి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంకి వెళ్దాం. మొదటి వచనం నుంచి చదువుదాము. చదువమ్మా. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వారి కుడి చేత చూచితిని. 7 ముద్రలు వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో చూచితిని. అపోస్తలుడైన యోహాను పరలోక దర్శనము చూస్తున్నాడు. ఆ దర్శనములో ఒక భాగం ఏమిటంటే, సింహాసనం మీద ఆసీనుడైన దేవుడి కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. దానికి 7 ముద్రలు అనగా 7 తాళపు చెవులు ఉన్నాయంటే, 7 రకాల తాళాలు ఉన్నాయి. అది సింహాసనమందు ఆసీనుడైన వాడి కుడి చేతిలో ఉండటము ఆయన చూస్తున్నాడు. 7 ముద్రలు ఎట్లా వేస్తున్నాయంటే గట్టిగా ఉన్నాయంట, గట్టి తాళాలు వేశారు. చదవమ్మా. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడు అయిన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. చూడండి ఏమంటుందట, ఆ గ్రంథము యొక్క ముద్రలు తీసి దాన్ని విప్పటానికి యోగ్యుడెవడైనను ఉన్నాడా అని ఒక బలిష్ఠుడైన దేవదూత బిగ్గరగా చెప్తుందంట. ఇదిగో సింహాసనం మీద ఆసీనుడైన వాని కుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది. దానికి 7 ముద్రలు గట్టిగా వేయబడ్డాయి. దాన్ని విప్పే యోగ్యుడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పేసి ఒక బలిష్టమైన దేవదూత బిగ్గరగా చెప్తుందంట. చదవమ్మా. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని, పరలోకమందే గాని భూమి మీదే గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికిని శక్తి లేకపోయెను. చూసారా, పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికి శక్తి లేదంట. ఎందుకు? దేవుడి కుడి చేతిలో 7 ముద్రలు వేసి అంత పకడ్బందీగా అంత భద్రతగా ఉన్న గ్రంథము, పైపొచ్చు అది దేవుడి చేతిలో ఉన్నది. దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసి ఆ 7 ముద్రలు తీయాలంటే అవతల వ్యక్తి ఎంత శక్తివంతుడై ఉండాలి. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము తీసే శక్తి ఎవ్వడికీ లేదంట. ఫలితముగా ఆ సీన్ చూసి యోనా ఏడుస్తూ ఉంటాడు. చూడమ్మా, చదువుదాం. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా, నేను బహుగా ఏడుస్తున్నాను.
నేను బహుగా ఏడుస్తున్నాను. చదువమ్మా. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఏడవమాకు, ఇదిగో ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం. అండర్లైన్ చేసుకున్న మాట, యూదా గోత్రపు సింహం అన్న మాట అండర్లైన్ చేసుకుని లేదు, రాసుకోండి, నోట్స్ తీసుకుంటున్నారు కదా, రాసుకోండి. ఏడవమాకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఏడుస్తుంటే ఆ పెద్దలలో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎడమాక, ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పుంటచ్చు, ఎవడు లేదేంటయ్యా ఆ గ్రంథం తీసి చదవటానికి, ఎవడు లేడా అని చెప్పేసి నాకు దుఃఖం వస్తుంది, నేను ఏడుస్తున్నానంటే ఎడమాక, ఇదిగో నీకు విషయం చెప్తున్నా, యూదా గోత్రపు సింహము, దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము ఆ గ్రంథము తీసి దాన్ని విప్పి దాన్ని చదవటానికి జయము పొందుకున్నాడని చెప్పేసి ఒక శుభవార్త అతని చెవిలో పడింది. ఏంటా శుభవార్త? యూదా గోత్రపు సింహం ఆయనంట. ఎవరు? మన ప్రభువే. ఆమేన్, ఆమేన్. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. చదవమ్మా. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఎవరైనా ఎలా ఉన్నాడు? గొర్రెపిల్లలాగున్నాడు. చెప్పింది ఏంటి? యూదా గోత్రపు సింహం అని చెప్పాడు ఆయన గురించి. కానీ వచ్చిన ఆయన ఎట్లున్నాడు? గొర్రెపిల్లలా ఉన్నాడు. అది ఎట్లున్నాడంట? వధింపబడినట్లుగా. చదువమ్మ 6వ వచనము. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. గొర్రెపిల్ల కాదంట, గొర్రెపిల్ల ఎట్లుందంట? వధింపబడిన అంటే తల మొండెము వేరైనట్లుగా కనపడుతున్నాడంట ఒక గొర్రెపిల్ల. చచ్చిన గొర్రెపిల్ల లాగుంది ఇంకొక మాటలో చెప్పాలంటే. ఆ గొర్రెపిల్ల నిలవబడిందంట. ఏంటి గొర్రెపిల్ల నిలబడిందంటే, ఆ గొర్రెపిల్ల సరాసరిగా సింహాసనం యొద్దకు వెళ్ళి సింహాసనాశ్రయుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసి దాని ముద్రలు విప్పిందంట. కానీ వినపడింది ఎట్లుంది? వినింది ఎట్లాగుంది? యూదా గోత్రపు సింహం అని విన్నాడు. కానీ కనపడుతుంది ఏంటి? గొర్రెపిల్ల. అది కూడా వధింపబడిన గొర్రెపిల్ల లాగా ఉందంట. అదే చెప్తున్నాను, మనం విన్నదానికి మనము చూస్తున్న దానికి భిన్నముగా ఏదన్నా కనపడితే కృంగిపోమాక. అది సర్వసాధారణము, అది సర్వసాధారణము. షాక్ అవ్వమాక, ఏడవమాక. ఎందుకంటే ఇక్కడ అపోస్తలుడైన యోహాను షాక్ అయినట్టు కానీ ఆశ్చర్యపడినట్టు కానీ లేదు. అలాగే నువ్వు కూడా నీ జీవితంలో నీ వాగ్దానానికి, నీ ప్రవచనానికి, నువ్వు విన్న వర్తమానమునకు వ్యతిరేకంగా నీ కుటుంబంలో ఏదైనా జరుగుతున్నట్లయితే నువ్వు కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అది సర్వసాధారణం, భక్తుల జీవితాల్లోనూ జరిగింది. నేను ఇంకా చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. ఒకనొక రోజున గిద్యోను ఆ యొక్క గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే, పరాక్రమవంతుడైన బలాఢ్యుడా, యెహోవా మీకు తోడుగా ఉన్నాడంటే, యెహోవా మాకు తోడుంటే మేము ఎట్లెందుకుంటామన్నాడు. వింటుందేంటి? దేవుడు మీకు తోడున్నాడని. చూస్తుందేంటి? బానిస బతుకులు బతుకుతున్నారు. అదే చెప్తున్నానమ్మా, నువ్వు విన్న వర్తమానమునకు, నువ్వు తీసుకున్న వాగ్దానమునకు వ్యతిరేకముగా నీ జీవితంలో జరుగుతుంటే భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని అస్సలే లేనేలేదు. అది అపవాది యొక్క క్రియ. లేదా కొన్నిసార్లు ప్రభువే నిన్ను పరీక్షిస్తూ ఉండొచ్చు, నీ విశ్వాసాన్ని. నీ జీవితంలో వ్యతిరేకంగా జరుగుతుంటే మరేం చేయాలి? అయినప్పటికీ అలాగే పట్టుకుండా వాగ్దానమును. ఆ రోజున యోహానికి వధింపబడిన గొర్రెపిల్ల నిలబడి కనపడిందంట. చదువమ్మా ఒకసారి మాట, 6వ వచనం.
మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచి తిని. అది ఫస్ట్ గొర్రెపిల్ల కనపడింది. గొర్రెపిల్ల కనపడగానే దుఃఖపడలేదు, ఎడవలేదు, షాక్ అవ్వలేదు. తను విన్నదాన్నే పట్టుకొని ఉన్నాడు. వినిందేంటి? ఒక సింహము వెళ్ళి ఆ గ్రంథము తెరిచింది, అలాగే పట్టుకొని ఉన్నాడు. అంతేగాని మధ్యలో వెళ్ళిపోయి ఏందయ్యా నువ్వు సింహం అన్నావు, ఆ గొర్రెపిల్ల నిలబడింది, అది కూడా చూస్తే ఎట్లుంది, వధింపబడినట్లు, అంతే రక్తము కారిపోయి ఉంది, మెడ మొండెము వేరైపోయి ఉన్నది అని ఆందోళన పడలేదు, కలవరపడలేదు, ప్రేయర్ రిక్వెస్ట్ అసలే పెట్టలేదు. మనం పెట్టేస్తాం అమ్మటే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, అస్సలు పరిస్థితి బాగాలేదు. అలాగే నిలబడి ఉన్నాడు, అలాగే విన్న మాటను పట్టుకుని ఉన్నాడు. ఏమైంది? కొద్దిసేపటికి ఆ నిలబడి ఉన్న గొర్రెపిల్ల సరాసరిగా సింహాసనం యొద్దకు వెళ్ళింది. చదువుతావా? ఆ గొర్రెపిల్ల 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునిందంట. అది వాగ్దానం ఇచ్చిన దేవుడికి తెలుసు, దాన్ని నెరవేర్చాల్సిన కాలము ఎప్పుడో. నువ్వంతే గట్టిగా పట్టుకొని ఉండు. పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా సరే నువ్వంతే పట్టుకొని ఉండు. పాస్టర్ గారు చెప్తా ఉంటారు, అమ్మా అంత బాగుందమ్మా, అంత మంచిగా జరుగుతుంది అంటాడు పాస్టర్ గారు. ఇంటికి వెళ్ళంగానే అసలు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. కృంగిపోమాక, అదే పరీక్ష. అందుకే హబక్కూకు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము, నాకు ఇష్టమైన మాట. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము చదువమ్మా. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము ఏంటంట? పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అది ఆ దర్శనం ఎప్పుడు జరిగిద్దంట? నిర్ణయ కాలము. నీకివ్వబడిన వాగ్దానము, నాకివ్వబడిన వాగ్దానమునకు దేవుడు ఒక నెరవేర్పు కాలము, దానిని అంటున్నాడు. హబక్కూకు ఏమంటున్నా అంటే నిర్ణయ కాలము, ఒక నిర్ణయించబడింది ఒక కాలము. ఆ దర్శనము నెరవేర్పు కొరకు పక్కన వాళ్ళకి చెప్పు, నీకు ఇవ్వబడిన వాగ్దానము కొరకు ఒక కాలం నిర్ణయించబడిందని చెప్పు. పక్కన వాళ్ళకి, వెనకోళ్ళకి కూడా చెప్పు. ఎందుకు చెప్పిస్తున్నాను తెలుసా? దేవుని మాట దేవుని నోట్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో, దేవుని మాట నీ నోట్లో కూడా అంతే శక్తివంతంగా ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు నువ్వు పక్కన వాళ్ళకి చెప్పిన మాట ఏంటో తెలుసా? అదే దేవుని మాట. ఆమేన్. మనకివ్వబడిన దర్శనానికి, మనకివ్వబడిన వాగ్దానమునకు ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. అదే ఉదయకాల సమయంలో దేవుడు నీకు చెప్తున్న మాట అదే దేవుని మాట ఉన్నది. అందుకే పక్కన వాళ్ళకి చెప్పు, మరలా చెప్పు ఆ మాట. ఒక కాలం ఉందని చెప్పి పక్కన వాళ్ళకి, నిర్ణయ కాలం అని చెప్పి పక్కన వాళ్ళకి. ఈ మధ్యలో ఎన్ని జరిగినా కృంగిపోమాక. ఈ మధ్యలో ఎన్ని జరిగినా ఆందోళన, ఆశ్చర్యము అసలే ఉండకూడదు. చదువుతావా? యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరగొచ్చు అనుందా? జరుగును. పక్కన వాళ్ళకి చెప్పు, నీ వాగ్దానం ఖచ్చితంగా జరిగిద్దని చెప్పు పక్కన వాళ్ళకి. తర్వాత కన్ను చేయమ్మా. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అబ్బాబా ఏంటది? ఆ దర్శనమే. ఆ దర్శనము సమాప్తం అవటానికి ఆతురపడుతుందంట. దేవుడు ఆలస్యంగా లేడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం అసలే ఆలస్యంగా లేదు. ప్యాసింజర్ ట్రైన్ కాదు ఎక్కింది, అది ఆతురపడుతున్నది సమాప్తం అవటానికి, త్వరగా నెరవేరటానికి. ఆమేన్. ఆమేన్. చదువమ్మా. అది తప్పక నెరవేరును. అది ఏంటంట?
తప్పక నెరవేరును. పక్కన చెప్తావు ఏ మాట, నీ వాగ్దానం తప్పకుండా నెరవేరుద్దని చెప్పేసి. నీతో నువ్వు చెప్పుకో, నా వాగ్దానము తప్పకుండా నెరవేరుద్దని చెప్పు. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. నువ్వు చేయాల్సిందని తెలుసా, కనిపెట్టుకుని ఉండటము. యోహాను చేసింది అదే. గొర్రెపిల్ల కనపడంగానే, వధింపబడిన గొర్రెపిల్ల కనపడంగానే ఆందోళన పడలేదు, ఆశ్చర్యపడలేదు, అంతకుముందు ఏడ్చిన దానికన్నా ఎక్కువ ఏడవలేదు, కనిపెట్టుకుని ఉన్నాడు. ఏం చేస్తుంది గొర్రెపిల్ల అని చెప్పేసి అదే చెప్తున్నాడు దేవుడు. అది ఆలస్యముగా వచ్చిన ఏది, నీ దర్శనము నెరవేర్పు, నీ వాగ్దానము నెరవేర్పు. ఆలస్యముగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, అది తప్పక జరిగిద్ది. జాగు చేయక వచ్చును. బాబా, నాకు ఇష్టమైన మాట చూడండి. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. 3వ వచనం, ఆ దర్శన విషయం నిర్ణయ కాలంలో జరుగును. ఒకసారి చెప్పాడు. సమాప్తమొకటికే ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. 2వసారి చెప్పాడు. అది ఆలస్యముగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. 3వసారి చెప్పాడు, జాగు చేయక వచ్చును. ఒకే వాగ్దానములో 4 సార్లు దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి. కాబట్టి ప్రియ సహోదరుడా, నువ్వు విన్నదానికి, నువ్వు చూస్తున్న దానికి భిన్నమైనవి నీ జీవితంలో నువ్వు చూస్తున్నట్లయితే నువ్వు చేయాల్సింది ఎలా ఏంటో తెలుసా, నువ్వు విన్నది నెరవేరే వరకు ఆ విన్న వాక్యము కొరకు కనిపెట్టుకుని ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, విశ్వాసాన్ని విడుదల చేస్తూ ఉండు, వాగ్దానం పలుకుతూ ఉండు. నీ కుడి పక్కన 1000 మంది కూలినా, నీ ఎడమ పక్క 10,000 మంది కూలినా, నువ్వు విన్నదే నువ్వు పలుకుతూ ఉండు, దాని కొరకే కనిపెట్టుకుంటూ ఉండు. ఏమంటున్నాడంటే, అది ఆలస్యముగా వచ్చినా, అంటే వచ్చింది అంటున్నాడు, ఆలస్యంగానే వచ్చిద్దేమో, అది ఆలస్యముగా వచ్చినా దాని కొరకు కనిపెట్టుము. ఎందుకంటే అది తప్పక వస్తుంది, జాగు చేయక వస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉన్నామా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. మరి దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడో నాకు తెలీదు. ఒకవేళ వాగ్దానము విన్నదానికి, వర్తమానం విన్నదానికి వ్యతిరేకంగా నీ జీవితంలో జరుగుతుందని కృంగిపోతున్నావేమో. ఇదిగో నీ కృంగుదలను, నీ కృంగుబాటును దేవుడు చూసి ఈ ఉదయకాల సమయంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది తప్పకుండా జరుగుతుంది. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే దాని కొరకు కనిపెట్టుకున్నాడు. ఈ గ్యాప్లో దేవుని తిట్టమాక, సంఘాన్ని తిట్టమాక, సహవాసాన్ని తిట్టమాక. ఎందుకంటే ఏ దేవుడి నుంచి అయితేనేమి, ఏ సహవాసం నుంచి అయితేనేమి, ఏ సంఘం నుంచి అయితే దేవుడు నీకు ఆ మాట ఇచ్చాడో, ఎప్పుడు దాని మీద నీ కోపాన్ని, నీ ద్వేషాన్ని ఎప్పుడు విడుదల చేయమాక. దాని ఫలితము చాలా దారుణంగా ఉంటుంది. నేను దాని జోలికి వెళ్ళను, కానీ దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. నెవర్ కర్స్ ద సోర్స్, మూలాన్ని, నీ ఆశీర్వాదానికి కారణము, నీ ఆశీర్వాదానికి మూలమైన దాన్ని ఎప్పుడు శపించమాక. నీ ఆశీర్వాద కారణం ఎవరు? దేవుడి కారణం, నువ్వు వెళ్తున్న సహవాసము. దానిలో నుంచే కదా ఆ మాట నీకు వచ్చింది. ఎప్పుడు దాని మీద వ్యసన పడమాక. నెవర్ కర్స్. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక మాట చూపిస్తాను చూడండి. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 6వ వచనము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము 6వ వచన భాగం. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనినవాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. చూసారా ఎవరి వ్యక్తి? యెహోషాపాతు చేస్తున్న పని చూడండి. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును ఏం చేసుకున్నట? అంటే కఠినం చేసుకున్నాడు. నేను దేవుడి మార్గాలే నడవాలని చెప్పేసి. ఎందుకు?
దేవుడి మార్గం నడవటానికి, దేవుడి మార్గంలో వెళ్ళటానికి నీ హృదయం అంత కఠినం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తుంటే దేవుడి మార్గాలను వదిలేసేసి లోకపు మార్గంలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఆ పరిస్థితులన్నీ చూడగానే ఎక్కడ తను కూడా దేవుడి మార్గంను వదిలేసి లోకపు మార్గంలో కలిసిపోతాడేమో, లోకంతో కలిసిపోతాడేమో అని చెప్పేసి రాజైన యెహోషాపాతు చేస్తున్న పని ఏంటంటే, మొట్టమొదటిగా తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడంట. లోకములో ఏది జరిగినా, నా జీవితంలో ఏది జరిగినా, నా రాజ్యములో ఏది జరిగినా, నేను మాత్రము యెహోవా మార్గములో యందు నడుస్తాను. నా హృదయమును అలా దృఢపరుచుకుంటున్నాడు. నువ్వు చేయాల్సిందలే. నువ్వు విన్నదానికి, నువ్వు చూస్తున్న దానికి భిన్నముగా జరుగుతున్నప్పుడు ఆయాసపడటము, దేవుడి మీద సనుక్కోవటము, సంఘం మీద, సహవాసం మీద సనుక్కోవటము కాదు. దృఢపరుచుకో నీ హృదయాన్ని. ఎందుకు? అది తప్పక జరుగును, అది జాగు చేయక వచ్చును, అది సమాప్తమగుటకు ఆతురపడుచున్నది. ఈ గ్యాప్లో నువ్వేం చేయాలంటే, నువ్వు విన్నదాన్ని నువ్వు చూసేదానిలాగా మారే ఈ క్రమంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ హృదయాన్ని దృఢపరచుకో. ఆ రోజున గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల నిలబడగానే, గొర్రెపిల్ల నిలబడింది అని చెప్పేసి గొర్రెపిల్లను పక్కన పడేసి ఇంకా చుట్టూ తిరగట్లా. ఆ గొర్రెపిల్ల వైపు చూస్తున్నాడు, ఆ గొర్రెపిల్ల నడవటం చూస్తున్నాడు, ఆ గొర్రెపిల్ల సింహాసనం వద్దకు వెళ్ళటం చూస్తున్నాడు. కనిపెట్టుకుని ఉంటున్నాడు, కనిపెట్టుకొని చూస్తున్నాడు, హృదయంను దృఢపరుచుకున్నాడు. ఆ చుట్టూ ఉన్న 24 పెద్దలు కానీ, ఆ చుట్టూ ఉన్న ఆ వేటిని చూడకుండా, దేవదూతలను చూడకుండా తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు ఆ గొర్రెపిల్ల వైపు చూడటానికి. నీవు నేను చేయాల్సిన పని కూడా అదే. దృఢము చేసుకోవాలి మన హృదయాల్ని. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, అపవాది అనేవాడు ఏం చేస్తాడంటే పూర్తి భిన్నముగా జరిగిస్తూ ఉంటాడు. తద్వారా మన హృదయం వాటితో కలిసిపోయి ఏమవుతుందంటే చాలా చాలా దారుణమైన పరిస్థితులు గుండా వెళ్ళిపోవాల్సి వస్తుందమ్మా. చాలామంది క్రైస్తవులు ఆ పరిస్థితుల గుండా వెళ్ళిపోయిన వాళ్ళే. వాళ్ళు విన్నదానికి వ్యతిరేకముగా వారి జీవితంలో జరుగుతుండగానే దేవుడి మీద ఆయాసపడి, దేవుడి మీద సనిగి, ఇంట్లో మీద సనుగుతా, లేదంటే వాళ్ళని తిట్టుకుంటూ, నీ బతికింతారా, నువ్వు ఇంకా మారదురా నీ జీవితం అని వాళ్ళని తిట్టుకుంటూ, వాళ్ళకి ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడి మీద ఆయాసపడుతూ, ఈ ఫలితం ఏమవుతుందో తెలుసా? కొంతకాలానికి నేను ఒక మాట చూపిస్తాను చూడు. నాకు బైబిల్ గ్రంథంలో నాకు బాగా బాధేసే మాట. ఆ మాట దాని ముందు అధ్యాయంలోనే ఉంది చూడండి. 15వ అధ్యాయంకి వెళ్ళండి అమ్మా. 15వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. సరే, యాజకులు లేరంటే సరే, అది కూడా బాధే. సరే, కొద్దిగా తట్టుకుందామంటే ధర్మశాస్త్రం ఉండదంట. సరే, ఇది కూడా ఏమైనా తట్టుకుందామంటే ఆ ముందు మాట చూసావా, నిజమైన దేవుడు కూడా లేకుండా పోతాడంట. ఎందుకు? వాగ్దానం నెరవేరేంత వరకు దేవుడి మీద కనిపెట్టని నీతోటి దేవుడు ఎందుకు ఉండాలి? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇజ్రాయేలీలకి దేవుడు ఒక స్వాస్థ్యము, కనాను దేశం ఇస్తే, శత్రువులు వచ్చి వాళ్ళని దండెత్తి వాళ్ళని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లల్ని. ఆ 15వ అధ్యాయంలో, 14వ అధ్యాయం, 13వ అధ్యాయంలో ఉంటుంది. అవన్నీ వాళ్ళు చూచి దేవుణ్ణి వెంబడించటము, దేవుణ్ణి సేవ చేయటము, దేవుడికి ఆరాధన చేయటం ఆపేసేశారు. ఫలితం ఏమైందంటే దేవుడే వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయాడు. దేవుడు వాళ్ళ మధ్యలోంచి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, యాజకులు వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయారు. యాజకులు ఎప్పుడైతే వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయారో, ధర్మశాస్త్రం కూడా లేకుండా పోయింది. అలా ఎన్ని దినములు? చాలా దినములు జరిగిందంట. అట్లా బి కేర్ఫుల్. అదే నేను చెప్తున్నానమ్మా, బి కేర్ఫుల్. నెవర్ కర్స్ ద సోర్స్. నీ మూలాన్ని, నీ ఆశీర్వాదమునకు కర్త, నీ ఆశీర్వాదానికి మూలమును ఎప్పుడు శపించమాక, ఎట్టి పరిస్థితుల్లో శపించమాక. చాలా దినములు నీ జీవితంలో కూడా ఆ పరిస్థితులు గుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది.
నాకు బైబిల్ గ్రంథంలో నన్ను బాధపరిచే మాటలు ఏమైనా ఉన్నాయంటే అందులో ఈ ఒక మాట, నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇజ్రాయిలీలకు లేకుండా పోవును. బీ కేర్ఫుల్ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే ఇవన్నీ పరిస్థితులు చూశాడు యెహోషాపాతు 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో చూచి తను ఎప్పుడైతే రాజయ్యాడో, అమ్మో ఈ పరిస్థితి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, కానీ నాది అట్లా ఉండకూడదు, నా జీవితం అట్లా ఉండకూడదు, దేవుడు లేని బ్రతుకు నాకొద్దు, యాజకులు లేని బ్రతుకు నాకొద్దు, ధర్మశాస్త్రము ఉపదేశం లేని బ్రతుకు నాకొద్దు. నేను ఇప్పుడు ఏం చేయాలా? నా హృదయాన్ని దృఢం చేసుకోవాలా, యెహోవా మార్గములేందే నడుస్తాను. చుట్టూ పరిస్థితులు బాగా పోయిన పర్ల, నా దేశ ప్రజలు నా రాజ్య ప్రజలకి ఏదైనా పర్లేదు, నేను మాత్రం నా హృదయాన్ని దృఢపరుచుకుంటాను. అదేమిటంటే యెహోవా మార్గములు ఎందే అని చెప్పి చదువు. 6వ వచనం చదువు. 17వ అధ్యాయం 6వ వచనము. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు, యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సుని దృఢపరుచుకున్నాడు, కఠినము చేస్తున్నాడంట. ఏం జరిగినా సరే నేను దేవుడి మార్గమే. ఎందుకంటే చాలామంది ప్రజలు ఖైదీలుగా చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితులను చూసినప్పుడు వేరే వేరే రాజులు, ఇతనికి ముందున్న రాజులు ఏం చేశారంటే, ఓకే సరే యెహోవా ఏం చేయటం లేదు కాబట్టి వేరే దేవుడి దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, శత్రువులతో సంధి చేసుకుందాం, శత్రువులకి కానుకలు పంపించి మనలోని విడిపించుకుందామని ఇలా రకరకాల మార్గాలు కనుక్కుంటా ఉన్నారు అంతకుముందున్న రాజులు. కానీ యెహోషాపాతు రాజవ్వంగానే ఆ మార్గాలన్నింటినీ పక్కన పెట్టేశాడు, తన మనస్సును దృఢం చేసుకున్నాడు. యెహోవా మార్గములేందే నేను నడుస్తాను. ఫలితముగా యెహోషాపాతు చాలా చాలా ఆశీర్వదించబడ్డాడమ్మా. ఎప్పుడైతే తన హృదయాన్ని అలా స్థిరపరచుకున్నాడో, వెంటనే తను చేసిన కార్యం ఏంటి తెలుసా? 3 సంవత్సరాల తర్వాత చదవమ్మా, 7వ వచనం చదవమ్మా. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఉబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయాను, షమయా, నెతన్యా, జబద్యా, ఆశాహేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా అను లేవీయులను యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. చూసారా, తను మాత్రమే యెహోవా మార్గములందు నడవటం కాదంట. 3 సంవత్సరాల తర్వాత తను ఆలోచన చేశాడు, నేనొక్కనే కాదు, నా దేశ ప్రజలు కూడా యెహోవా మార్గములందు నడవాలి. ఇప్పుడు వీళ్ళు నడవాలంటే వీళ్ళకి బోధించే వాళ్ళు ఉండాలి, యాజకులు కావాలి, లేవీలు కావాలి. ఏ లేవీలైతే, ఏ యాజకులైతే 15వ అధ్యాయంలో లేకుండా వెళ్ళిపోయారో ఇజ్రాయేలీలకి, అదే లేవీలు మరలా పిలుస్తున్నాడు, రండి, దయ ఉంచి రండి, జనులకు ధర్మశాస్త్రం బోధించడానికంటే 7వ అధ్యాయము. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించడానికి మరలా సెటరైట్ చేస్తున్నాడు. ఎందుకంటే తన ముందున్న వాళ్ళు శత్రువులు వాళ్ళ దేశాన్ని దోచుకుండగానే వాళ్ళు అది చూచి ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టేసేసారు, దేవుని దగ్గర విచారణ చేయటం మానేస్తారు. యెహోవాకు బలులను, పర్ణశాల పండుగలైతేనేమి, ఏదైతే దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పిన విధి ఉందో వాటన్నింటిని పక్కన పెట్టేసేసి వేరే మార్గములకు వెళ్ళిపోయారు. ఆ రాజులు వెళ్ళంగానే దేశ ప్రజలు కూడా వాళ్ళ వెంబడి వెళ్ళిపోయారు. కానీ యెహోషాపాతు రాజవ్వంగానే తను దేవుని మార్గంలోనికి వచ్చాడు. తనతో పాటు తన జనులను కూడా దేవుని మార్గంలోనికి నడిపించడానికి యాజకులకు పిలుపునిస్తున్నాడు, లేవీయులకు పిలుపునిస్తున్నాడు, పెద్దలకు పిలుపిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, నువ్వు దేవుని మార్గంలో నడవటం మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా దేవుని మార్గంలో నడిపించుకోవాలి. అదే దేవుడి ఉదయకాల సమయంలో చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. తన రాజ్య ప్రజలకు ధర్మశాస్త్రమును బోధించడానికి యాజకులను, లేవీలను, పెద్దలను పంపాడు యెహోషాపాతు. ఇదిగో నీ కుటుంబానికి దేవుని వాక్యాన్ని బోధించడానికి, దేవుని వాక్యంలోనికి నడిపించడానికి, సద్మార్గంలోనికి నడిపించడానికి నువ్వు తీసుకోవాల్సిన స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత చూద్దాం. చూడండి,
అది మాత్రమే కాదు, 19వ అధ్యాయంకి వెళ్ళినాం ఒకసారి. 19వ అధ్యాయము 4వ వచనము చదువునానా. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. చూసారా, మూడవది ఏం చేస్తున్నాడంటే, మొదటిది తను దేవుడి మార్గంలో ఉండటానికి తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు. రెండవ స్టెప్ ఏం చేశాడంటే, యాజకులను, లేవీలను, పెద్దలను సమాజంలోనికి పంపించాడు. మీరు వెళ్ళి ధర్మశాస్త్రమును బోధించండి వీధుల్లో అని చెప్పేసి. అటువంటి రాజు మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా ఉండును గాక. దేశంలో ఉన్న ప్రజలను, రాష్ట్రంలో ఉన్న ప్రజలను దేవుని వైపు మళ్లించడానికి యాజకులకి ఫ్రీగా మీరు వెళ్ళిపోయి ప్రకటన చేయండి అని చెప్పాలి. మూడవ స్టెప్ ఏం చేశాడంటే, మరి జనాలు వినలేదేమో, మూడో స్టెప్ ఏం చేశాడంటే, యాజకులు, లేవీలు కాదు, ఇప్పుడు నేనే జనాల్లోకి వస్తాను అని చెప్పి చూడండి ఏం చేశాడు. 19వ అధ్యాయం 4వ వచనము. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్య సంచరిస్తున్నాడంట. జనుల మధ్య ఇతను తిరుగుతున్నాడు. ఇప్పుడు తన ప్రజలను దేవుని వైపు మళ్లించడానికి యాజకులు, లేవీలు, పెద్దలను పంపించాడు. అక్కడితో సరిపెట్టలా. చూసావయ్యా, నేను చేయాల్సింది నేను చేశాను, వాళ్ళ అయినా వినటం లేదు, నా బాధ్యత అయిపోయింది అని చేతులు దులుపుకోలా. వాళ్ళు అయినప్పటికీ వినకపోతుంటే ఈసారి ఏం చేశాడంటే, సింహాసనం మీద కూర్చోవలసిన అతను సింహాసనమును వదిలి జనుల మధ్య సంచారం చేయటం మొదలుపెట్టాడు. జనులకు ఇతను బోధించడం స్టార్ట్ చేశాడు, దేవుని వైపు మళ్లించడానికి. ఎందుకు? చాలా దినములు ఇజ్రాయేలీలకు నిజమైన దేవుడు లేకుండా పోయాడు, యాజకులు లేకుండా పోయారు, ధర్మశాస్త్రం లేకుండా పోయింది. అది అలాగే కంటిన్యూ అయిపోతే ఇతని టైంలో కూడా ఆ శాపం వెంబడిస్తే ఇతని తర్వాత టైం కూడా ఆ శాపాన్ని వెంబడిస్తుంది అని చెప్పేసి ఆ శాపాన్ని బ్రేక్ చేయటం కోసము ఏం చేస్తున్నాడంటే, తను దేవుని మార్గంలో నడవటానికి ఫస్ట్ తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు. ఆ తర్వాత యాజకుల్ని, లేవీల్ని పంపించాడు. ఆ తర్వాత తనే వచ్చాడు జనాల మధ్యలోనికి. జనాల మధ్యకు వచ్చి వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించాడు. సాధించాడు. చివరికి వారిని మళ్ళించాడు. ఎందుకు? ప్రజలు దేవుడి మీద ఆశ పెట్టుకోవడం ఆపేశారు. ఆ టైంలో రాజులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దండెత్తి వచ్చేసి ఇజ్రాయేలీలను, యూదులను దోచుకుంటున్నారు. వారి బిడ్డల చెరలోనికి వెళ్ళిపోతున్నారు, వారి భార్యల చెరలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితులను చూచి వీళ్ళు మేము తప్పు చేయటం వల్ల ఇట్లా జరిగిందేమో అని అనుకోకుండా, దేవుడు అసలు మాకు లేడని చెప్పి అనుకొని వేరే మార్గంలో వేరే సోర్సులు వెతకడం స్టార్ట్ చేసేసుకున్నారు. అది చూచి ప్రభు సహించలేకపోయాడు, వారి మధ్య ఉండలేకపోయాడు. నిజమైన దేవుడు లేకుండా అయిపోయాడు వాళ్ళకి. ఏ దేవుడైతే ఇజ్రాయేలీల ప్రజలు నా బిడ్డలు అని చెప్పాడో ఆ దేవుడు వాళ్ళ మధ్య నుంచి వచ్చేసాడు పక్కకి. జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు విన్నదానికి వ్యతిరేకముగా నీ జీవితంలో జరుగుతుంటే దేవుణ్ణి దూషించమాక, దేవుడితో నీకున్న సహవాసాన్ని కట్ చేసుకోమాక. ఫలితముగా చాలా చాలా దారుణంగా ఉంటాయి. అలా కాకుండా యెహోషాపాతులాగా నువ్వు గనక, నేను గనక మన హృదయాన్ని స్థిరపరచుకుంటే, మన హృదయాన్ని దృఢము చేసుకుంటే గొప్ప మేళ్ళు, గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యెహోషాపాతు ఎట్లా ఆశీర్వదించబడ్డాడు తెలుసా? చూపిస్తాను చూడండి. 17వ అధ్యాయం 5వ వచనము. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. 3వ వచనం చదువమ్మా. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఇజ్రాయేల్ వారి చర్యలు తన చుట్టూ ఉన్నాయి, ఇతను కూడా వాళ్ళలో కలవకూడదు అని చెప్పి తన హృదయాన్ని దృఢము చేసుకున్నాడు. అది చూశాడు దేవుడు. అబ్బా, 4-5 తరాలు లేదా 6-7 తరాలు బయలుదేవతలను, ఇజ్రాయేల్ చర్యలను, వీటిని అన్నిటిని అనుసరిస్తుంటే ఆ తరాల మధ్యలో ఒక్కడు ప్రభువుని మాత్రమే సేవించాలి. పరిస్థితి ఎంత దారుణముగా సరే, పరిస్థితి ఎంత దిగజారిపోయినా సరే,
ప్రభువును మాత్రమే సేవించాలి, ప్రభు మార్గంలో నడవాలని చెప్పేసి ఒక్కడు తన హృదయాన్ని దృఢము చేసుకున్నాడు, స్థిరపరుచుకున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు చూడమ్మా. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచూ ఉన్నారు. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను. ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలే శత్రువులు వచ్చేసి మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. క్రైసిస్లో ఉంది. ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు రాజుని ఎట్లా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. అంతకు మునుపెన్నడు ఏ ప్రజలు చేయని కార్యము. వాళ్ళందరూ వాళ్ళగా వచ్చి తనకు పన్ను ఇస్తున్నారంట, ట్యాక్సులు కడుతున్నారంట. ఒక వ్యక్తి తన హృదయాన్ని దృఢము చేసుకుని నేను యెహోవా మార్గములోనే నేను నడుస్తాను అని దృఢము చేసుకుంటే వెంటనే అతడి యొక్క ఆర్థిక స్థితిని దేవుడు మారుస్తున్నాడు. ఏ ప్రజలైతే రాజు మీద ఆధారపడి బతుకుతారో ఆ ప్రజలే రాజుకి పన్నిస్తున్నారు. ఏంటంట? అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను. తర్వాత అదే అధ్యాయంలో 9వ వచనం చదవమ్మా. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకుని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. చూసారా? ఒక వ్యక్తి తన హృదయాన్ని దృఢపరుచుకుంటే అప్పటి వరకు శత్రు రాజులు దండెత్తి ఆ రాజ్యాన్ని ఆ ప్రజల్ని పీడిస్తుంటే చుట్టూ ఉన్న రాజ్యాల మీద, చుట్టూ ఉన్న దేశాల మీద యెహోవా భయం విడుదలైపోయింది. వాళ్ళందరూ యెహోషాపాతుతో యుద్ధము చేయటం ఆపేశారు. నెమ్మదినిస్తున్నాడు దేవుడు. మొదటిగా ఆర్థికంగా ఆశీర్వదించాడు, తర్వాత నెమ్మదిని. ఏం చేశాడు? తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజల దగ్గరికి యాజకులను, లేవీలను, పెద్దలను పంపించి వాక్యాన్ని బోధింపు చేస్తున్నాడు. అంతే, ఇంకేం చేయలేదు. ఇంకేం చేశాడా? తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపటం, మోకాళ్ళ మీద ఈ నుంచి ఆడదాకా నడవటం ఏమి లేవు. ఒకటే, తన హృదయము దేవుని వైపు, దేవుని మార్గంలోనికి నడవటానికి దృఢము చేసుకున్నాడు. అది చూశాడు దేవుడు. రెండవది, తను చేస్తున్న పని, తన ప్రజల యొద్దకు యాజకులను, లేవీలను, పెద్దలను పంపించి వాక్యాన్ని బోధించండి వాళ్ళకన్నాడు. అది చూచాడు దేవుడు. చూచి చుట్టూ ఉన్న రాజ్యాల మీద తన భయాన్ని దేవుడు విడుదల చేశాడు. నేను చెప్తున్నానమ్మా, ఈ ఉదయకాల సమయంలో నేనే ప్రవచిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున నిన్ను బాధిస్తున్నా, నిన్ను శ్రమపరుస్తున్నా, నీ హృదయాన్ని గాయము చేస్తున్న ప్రతి అపవాది మీద ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన భయాన్ని విడుదల చేయనుగాక. Come on, give God some praise. అక్కడితో ఆగిపోలా. చదువుతావా? కంటిన్యూ చేయమ్మా. ఫిలిష్తీయులలో కొందరు, అది ఎవరిళ్ళు? శత్రువులు. వీళ్ళు యుద్ధం చేస్తా ఉన్నారు ఆ ముందు అధ్యాయాల వరకు. ఇప్పుడు ఈ ఫిలిస్తీయులు ఏం చేస్తున్నారంట చూడండి. ఫిలిస్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలు ఇచ్చుచూ వచ్చిరి. అరబీలను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంత గొప్పవాడై యూదా దేశమునందు కోటలను, సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. చూసారా? ఏ శత్రువులైతే ఇతని మీదకి దండెత్తి ఇతని రాజ్యాన్ని కొల్లగొడుతున్నారో, దేవుని భయం వాళ్ళ మీద విడుదలవ్వగానే వీళ్ళు యుద్ధాలు చేయటం ఆపేశారు. రెండోది, వీళ్ళే వచ్చి పన్నులు కడుతున్నారంట, కానుకలు కడుతున్నారంట. నీ శత్రువులు నిన్ను సేవించుదురుగాక. పాస్టర్ గారు, నాకు శత్రువులు లేరు పాస్టర్ గారు అంటావా? సరే, ఇప్పుడు ఈ మాట అంటాను. నీ పై అధికారులు నిన్ను సేవించుదురుగాక.
శత్రువుల చేత పన్నులు కట్టిస్తున్నాడు దేవుడు, కానుకలు తెప్పిస్తున్నాడు. అది మన దేవుడు. ఆర్థికంగా ఎట్లా మారుస్తున్నాడు చూడండి. అప్పటి వరకు దేశం అంతా కరువు, పేదరికము అలమటిస్తుంటే ఆ టైంలో రాజయ్యాడు యెహోషాపాతు. ఏం చేయాలి అర్థం కావట్లా, డబ్బులు లేవు, ఏవి లేవు. యెహోవా మందిరాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయారు ఫిలిస్తీయులు. ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి రాజు ఏం చేయాలని, ఏం ఉద్ధరిద్దామని, అయ్యో రాజ్యాన్ని అట్టు పరిపాలించాలని ఆలోచించలా, అయ్యో డబ్బులు లేవు కదా ఏం చేద్దామని ఆలోచించలా, వేరే ఇతర రాజులతోటి మనం సంధి చేసుకుందామని ఆలోచించలా. తన హృదయాన్ని యెహోవా మార్గములోనికి నడవటానికి దృఢపరుచుకున్నాడు. తన పితరులు ఎవరు చేయని కార్యము చేశాడు. దేవుడు ఆశ్చర్యపడ్డాడు. అక్కడ ఆగిపోలా. తన ఏలుబడిలో 3వ సంవత్సరమున ప్రజల యొద్దకు యాజకులు లేవీలను పంపించాడు. అది చూచి యూదా దేశం చుట్టూ ఉన్న దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. అంత మాత్రమే కాదు, ఫిలిస్తీన్లు వచ్చి కానుకలు ఇచ్చారు. ఫిలిస్తీన్లతో ఆగిపోలా, అరబ్బీలు అంట, అరబ్ కంట్రీస్, గల్ఫ్ ఇవి ఉంటాయి చూసావా, అరబ్బీలు వాళ్ళే, సౌదీ అరేబియా, అరబ్బీలు కూడా వచ్చి అతనికి 7,700 గొర్రె పొట్టేళ్ళు, 7,700 మేకపోతులు తెచ్చుచూ వచ్చారంట, తెస్తా ఉన్నారంట. ఇంకా ఒకనొక దశలో యెహోషాపాతు ఏం చేస్తాడంటే 12వ వచనం చూడండి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడే యూదా దేశమునందు కొట్లను సామాగ్రిని నిల్వ చేయడం కోసం పట్టణాలు కట్టించడం స్టార్ట్ చేశాడు. ఇంకా పట్టణాలు మొత్తం ఊడ్చుకుపోయారు. అతను ముందున్న తరాల్లో ఏమీ లేదు చుట్టూ. ఇప్పుడు ఇతను పట్టణాలు కట్టిస్తున్నాడు. ఎవరి కోసం? జనాలు ఉండటం కోసం కాదు, దేవుడు అతన్ని దీవిస్తున్నదాన్ని కాపాడుకోవడం కోసం. దేవుడు అతన్ని దీవిస్తున్నది ఒక చోట నిల్వ చేయడం కోసం పట్టణాలు కట్టాడంట. గుంటూరు పట్టణం లాంటి పట్టణాలు కట్టాడంట. సరే, దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లా ఉంటుందో చూడండి. దేవుడు దీవించడం మొదలు పెడితే ఎట్లా ఉంటుందో చూడండి. నీ ఐశ్వర్యాన్ని, నీ ధనముని, నీ సంపదను నీవు కూడా నిల్వ చేయడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి బ్యాంకులో నీకు కూడా అకౌంట్ ఉండును గాక. మనం పట్టణాలు కట్టుకోకపోయినా ప్రతి అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలమ్మా. పాస్టర్ గారు ఉంది, పాస్టర్ గారు గ్రామీణ బ్యాంకు, అది చూసారా, అది విశ్వాసం అంటే. కమాన్, హల్లెలూయా, కమాన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కొట్లను సామాగ్రిని నిలువ చేసుకోవటానికి కట్టించడం ఆరంభించాడంట. చదువమ్మా 13వ వచనం. యూదా దేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతనికి బహు ధనము సమకూర్చబడి. చూసారా ఎట్లా? ఇంకా చాలా, ఇంకా తర్వాత అంతా చదువుకో. 18వ అధ్యాయం 1వ వచనం కూడా చదవమ్మా. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత, చూసారు, తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా వచ్చేసిందంట. చాలు. ఇంకా అసలు ఆ 3-4 అధ్యాయాలు చూడండి అమ్మా. ఆ తర్వాత యెహోషాపాతు ఒక దేశం మీద యుద్ధం చేస్తాడు. 20వ అధ్యాయం వెళ్ళండమ్మా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చదువమ్మా. యెహోషాపాతు మీదకి ఒకానొక దినమున మోయాబీలు, అమోనీలు వీళ్ళందరూ వచ్చారు కొంతకాలం తర్వాత యుద్ధం చేయటానికి. యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ యుద్ధము దేవుడు చేయటం ఆరంభిస్తాడు. ఎట్లా చేశాడో చూద్దాం చూడండి. 20వ అధ్యాయము 20వ వచనం చదవమ్మా. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. చూసారా, అప్పుడు కూడా ఏం చెప్తున్నాను చూడండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. చుట్టూ 4 దేశాల ప్రజలు, 4 దేశాల సైన్యం వచ్చింది యుద్ధం చేయటానికి. వీళ్ళొక్క దేశమే. అపవాదనుడు చేసే పనులు అటువంటి వాగ్దానానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాడు. అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా యెహోషాపాతు నిలబడి ఏమంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతోటి? మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా చెప్తున్నానమ్మా, సంగమా, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. చదవమ్మా.
అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురని. దేవుడిని నమ్ముకోండి, దైవజనులు నమ్ముకోండి అంటున్నాడు. ఏం జరుగుతుందాడా? బంతి భోజనాలు జరగటంలా జరుగుతుంది. ఏంటో తెలుసా? వెళ్ళబోతుంది ఎక్కడికో తెలుసా? యుద్ధానికి వెళ్తా. దేవుడిని నమ్ముకోండి, ప్రవక్తలు నమ్ముకోండి. యుద్ధంలో నమ్ముకోవాల్సింది ఏంటి? సైన్యాన్ని నమ్ముకోవాలా? సామాగ్రిని నమ్ముకోవాలా? సైన్యాధిపతులు నమ్ముకోవాలా? యుద్ధ జ్ఞానాన్ని నమ్ముకోవాలా? అది నమ్ముకోవాలా? కానీ ఏం నమ్మమంటున్నాడు? దేవుడు నమ్ముకో అన్నాడు. సరే, ఫస్ట్ ఇది బాగానే ఉంది. రెండోది ఏంది? ప్రవక్తలు. వీళ్ళకి అసలు ఏనాడు కత్తి పట్టుకోవడం రాదు. వచ్చు ఆదివారం అంటే వాళ్ళు బలులు తెస్తారు కదా, అది నేను అంటుంది. అసలు వాళ్ళు కూడా కాదు, వాళ్ళు యాజకులు. ఇక్కడ ఎవరు నమ్మంటున్నాడు? ప్రవక్తలను నమ్ముకొని అంటున్నాడు. ఈ ప్రవక్తలు ఆడుంటారు, ఎప్పుడు ఆడుంటారో కూడా తెలీదు. ఆ కాసేపు ఆ కొండ మీద ఉంటారు, ఈ కాసేపు ఈ కొండ మీద ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలీదు. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటారో తెలియని ప్రవక్తలను నమ్ముకొని అంటున్నాడు. చూసారా? తన చుట్టూ ఒక యుద్ధ వాతావరణము, యుద్ధము జరుగుతున్న టైంలో కూడా తన దృష్టిని ఎట్లా నిలుపుకుంటున్నాడు చూడండి. దేవుని నమ్ముతాను, ప్రవక్తలను నమ్ముతాను అని చెప్పడం మాత్రమే కాదు, తన ప్రజలతో చెప్తున్నాడు. దేవుని నమ్ము, ప్రవక్తలను నమ్ముకో, వాళ్ళ మాటలను నమ్మన్నాడు. మరియు అతడు జనులను హెచ్చరిక జారీ చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. చూసారా? ఏ పాట పాడాలో కూడా చెప్తున్నాడు. ఎందుకు? క్రైస్తవులకున్న అతి ఘోరమైన, అతి దారుణమైన అలవాటు ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఏ పాట పాడాలో తెలియదు. పాప అక్కడ ఆ టైంలో వాళ్ళకి కూడా తెలియదు అనుకుంటే, అందుకే రాజే చెప్పాడు, అరే మీరు ఈ పాట పాడమంటే ఏది పడితే అది పాడతారు, నేను ఒక పాట చెప్తా, ఆ పాట పాడండి. ఆ పాట ఏంటంటే, చదువుతావా? యెహోవా కృప నిరంతరముండును, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయనను కృప గురించి పాడండి రా అన్నాడు. ఎందుకు? మనోళ్ళు అక్కడ కూడా ఓ మానవా నీ పాపం, అక్కడ కూడా కబుక్కనేటాన్ని పాటలు ఎత్తుతారు అని చెప్పేసి యెహోషాపాతు ఒక పాట చెప్తున్నాడు యాజకులకి, లేవీలకి, మీరు ఈ పాట పాడండి. ఏ పాట? యెహోవా కృప నిరంతరం ఉంటుంది, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. నేను అందుకే ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, సరిగ్గా పాట పాడితే అపవాదుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఏం చేయాలా? ఇక్కడ పాట పాడతా మొదలు పెట్టంగానే యెహోవా యూదావారి మీదకి వచ్చిన 4 దేశాల ప్రజల మీద మాటుగాండ్రను రిలీజ్ చేసేసాడు ఒక్కసారికి. ఒక పాటకి పరలోకము ప్రతిస్పందిస్తుంది. ఒక పాట పాడుతుంటే, ఒక ఆరాధన జరుగుతుంటే మాటుగాండ్రలు విడుదలవుతున్నారు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. వాయిద్యుడొకడు వాయిద్యం వాయిస్తుంటే పరలోకం నుంచి యెహోవా హస్తము ఎలీషా మీదకి దిగి వచ్చింది. దెబ్బకు ప్రతి సమస్య నుంచి మనకు విడుదల వచ్చేస్తుంది. అది రాదు మనకి. సరిగ్గా పాట పాడటం అంటే పాస్టర్ గారు ట్యూన్లో పాడాలా, కార్డులో అది కాదు. నీ ప్రాణాత్మ దేహములను ప్రభు మీద లగ్నం చేసుకొని నీ హృదయములో నుంచి స్తుతి రావాలి. అంతేగాని నోటి మాటలతో కాదు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.
అమ్మోనీయులను మోయాబీయులను సేయిరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయిరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడను తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వీళ్ళు పాడబడుతుంది, అక్కడ ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటూ ఉన్నారు. బా, జయం ఎట్లా ఇస్తున్నాడు చూడండి దేవుడు. నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే, నువ్వు ఇంట్లో కూర్చొని ఆరాధన జరిగిస్తుంటే, నీ జీవితంలో ఇటువంటి కార్యాలను నువ్వు అనుభవించుదువుగాక. నువ్వెవరికి జవాబు ఇవ్వకుండా, ఎవరికి ప్రతిస్పందన ఇవ్వకుండా నేరుగా ఇంట్లో వచ్చేసేసి నీ తలుపులు గడివేసుకొని నువ్వు ప్రార్థనలో కూర్చుండగానే యెహోవా నీ శత్రువుల స్థావరంలో గలిబిలిని కలుగజేసి ఒకళ్ళనొకళ్ళు, అంతే, నేను చెప్పను మాట, అంతటితో ఆగిపోలే స్టోరీ అక్కడ. తర్వాత చదవమ్మా. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. అబ్బా, చూసారా, అసలే అంతకంతకు గొప్పోడైపోయాడు బ్రదరు. అంత గొప్పోడైన బ్రదర్ని ఇంకా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. అంటే ఆయన ఆశీర్వాదానికి హద్దులు లేవు. హల్లెలూయా. ఆ విస్తారమైన ధనము, చదువమ్మా, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకునిది. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున, కొల్ల సొమ్ము అతి నాకు బైబిల్ గ్రంథంలో ఇష్టమైన మాట, నేను ప్రార్థన చేసుకునే మాట, ఈ మాట ఇప్పుడు మీరు చదివేది. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు, కొల్ల సొమ్ము అంటే ఏంది? వాళ్ళు తీసుకొచ్చిన సొమ్ము. ఇప్పుడు యుద్ధానికి వచ్చేవాడు ఎవరైనా బరిసెలు, కత్తులు, ఈటలు తీసుకొని రావాలి. వీళ్ళేంది ఇంట్లో ఉన్న మొత్తం తీసుకొని వచ్చారు వీళ్ళు. దేవుడు అట్లా నడిపించాడు చూడండి. ఒకళ్ళొకళ్ళు చంపుకున్నారు. వీళ్ళు కత్తి వాళ్ళ పాట పాడారు అంతే. ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. కొల్ల సొమ్ము, ఆ నగలు, ప్రశస్తమైన వస్త్రాలని తీసేసుకున్నారు. ఇంకా కొల్ల సొమ్ము దగ్గరికి వచ్చారు. కొల్ల సొమ్మును చూడగానే అది అతి విస్తారంగా ఉందట. ఇంక వీళ్ళు మొత్తం పక్కన పడేసేసి దాన్ని కూర్చుకోవటం స్టార్ట్ చేశారు. చదువమ్మా. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 3 దినాలు పట్టింది. 72 గంటలు వీళ్ళకి ఒకే డ్యూటీ పెట్టాడు దేవుడు. ఏంటి తెలుసా? క్యాష్ కౌంటర్. 72 గంటలు. ఇమాజిన్, 3 దినాలు. వీళ్ళు మళ్ళీ తక్కువ వాళ్ళు, మన జనాభా పెద్దదే. 3 దినాలు దేవుడు వారికి ఇచ్చిన సంపదని లెక్క పెట్టుకోవడమే సరిపోయింది వీళ్ళకి. 3 days. దేవుడు అట్టి ఐశ్వర్యమును మనకు ఇవ్వగలిగిన దేవుడు అమ్మ మన దేవుడు. ఆమేన్, ఆమేన్. 3 దినాలు లెక్క పెట్టుకున్నారు ధనాన్ని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ధనాన్ని. అప్పులు కాదు లెక్క పెట్టుకుంది, వడ్డీలు కాదు లెక్క పెట్టుకుంటుంది, ఎవరెవరికి ఎంత కట్టాలని చెప్పేసి. దేవుడు వారికి ఇచ్చిన ధనం అది. 3 days లెక్క పెట్టారు. 72 hours. ఇమాజిన్ అమ్మా, 72 గంటలు. బ్రష్లు లేవు, కాలకృత్యాలు లేవు, స్నానాలు లేవు, తిండి లేదు, తిప్పలు లేవు. ఎందుకు? ముందు అది ఉంటే ఏం గుర్తొచ్చింది తిండి మనకి? 3 రోజులు ఒకటే పని. ఈ మధ్యలో యాకోబు తాతడే కదిలించమాకరా నువ్వు, లెక్కపోతుంది. కొంతమంది లెక్కేస్తాను, గబుక్కుని ఎవరిని కదిలించాను, మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్కేయాల్సి వస్తుంది. 3 రోజులు ఒకటే. వీళ్ళు అనుకున్నారు 3 రోజులు యుద్ధం చేయాల్సి వస్తుందేమో అనుకున్నారు. 3 రోజులు యుద్ధంగా చేయాల్సింది. 3 రోజులు మీ ఆశీర్వాదాన్ని లెక్క పెట్టుకోవాలన్నారు. మే గాడ్ గివ్ సచ్ ఎ బ్యూటిఫుల్ డేస్ టు అస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. దేవుడు అటువంటి మంచి దినాలు మనకు కూడా అనుగ్రహించును గాక. మనం మన గృహాల్లో కూర్చొని దేవుడు మనకు చేసిన ఆశీర్వాదాల్ని 3 దినాలు లెక్క పెట్టును గాక. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ వచ్చిన గురించి ఆలోచిస్తుంటే, ఏంటంటే 3 రోజులు ఇంత డబ్బు యాడ్ నుంచి వచ్చింది? భూమిలో ఎవరి దగ్గర లేదు కానీ భూమి మీద, అంటే భూమి మీద మా సంపద భూమి మీద కాదు, పరలోకం.
ఆమేన్, హల్లెలూయా. బట్ ట్రస్ట్ మీ, నిజమమ్మా, చరిత్రలో రాయించాడు దేవుడు. మన పితరులు 3 రోజులు లెక్క పెట్టుకున్నారు డబ్బుల్ని. చేసింది ఏంటి? ఇంతగా ఆశీర్వదించడానికి, ఇంతగా దీవించడానికి చేసింది ఏంటి? తన హృదయాన్ని దృఢం చేసుకున్నాడు. యెహోవా మార్గంలో నడుస్తాను, నేను ఇంకెక్కడ వెళ్ళను, ఎంత కష్టమైన రాని, ఎంత ఇబ్బంది రాని అని చెప్పేసి. 3 సంవత్సరాల తర్వాత జనాల్లో మార్పు రాకపోతే యాజకులను, లేవీలను పిలుచుకున్నాడు, మీరు ప్రకటన చేయండి అన్నాడు. అయినప్పటికీ జనాల్లో మార్పు రాలా. ఈసారి రాజే వచ్చాడు, వాళ్ళ మధ్యలో సంచారము చేస్తూ వాళ్ళని దేవుడి వైపు మళ్ళించుకున్నాడు. నీ జీవితము దేవునిలో నాటుకుంటే, దేవునిలో నీ జీవితము కట్టుకుంటుంటే, దేవుడు నీ జీవితాన్ని కూడా ఆ రీతిగా ఆశీర్వదిస్తాడమ్మా. ఫస్ట్ రిజల్ట్, నీ ఆర్థిక స్థితిని దేవుడు మారుస్తాడు. నీ ఆర్థిక స్థితిని దేవుడు ఫస్ట్ మారుస్తాడమ్మా. చాలామంది ఆశీర్వాదం అన్న స్థానంలో చివరిలో ఎక్కడో ఆర్థికం గురించి మాట్లాడుతూ ఉంటారు సేవకును. నేను చెప్తానమ్మా, ఫస్ట్ ఆశీర్వాదంలో మొదటి మెట్టు ఏంటంటే నీ ఆర్థిక స్థితి మారటమే. కరువుతో నిండిపోయిన దేశము, మొత్తము కోల్పోయిన దేశము, క్రైసిస్లో ఉన్న రాజ్యము, ఆ రాజ్యాన్ని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు చూడండి. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూర్చొని 3 దినాలు లెక్క పెట్టేంత సంపదని దేవుడు, ఆ వైభవాన్ని దేవుడు అనుగ్రహించేశాడు. అందుకే అంటున్నాను, నువ్వు విన్నదాన్ని, నువ్వు చూస్తున్న దానికి భిన్నంగా జరుగుతుంటే ఏం కలవరపడమాక, ఏం ఆందోళన పడమాక. ఆ ప్రతికూల పరిస్థితులు కూడా దేవుణ్ణి వెంబడించటము, కనిపెట్టుకుని ఉండటము, ప్రార్థనలో ఉండటము, అదే మాట్లాడుకుంటూ ఉండటము చేస్తూ ఉండదు చాలు. పరిస్థితి ఆలస్యమైనా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ఆమేన్, ఆమేన్. దీవించబడ్డారా? ఆ వచనం చదువుకొని ముగిద్దాము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము చదువునన్నా. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమొకటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయకవచ్చును. ఈ మాట, ఈ 3వ వచనం చూసావా? ఆ దర్శన విషయం మన దగ్గర నుంచి నీ పక్కన వాళ్ళకి ఆ మాట, ఆ 3వ వచనం అంతా చదివి నీ పక్కన వాళ్ళ మీద ప్రవచించాము. ఒకసారి లేచి నిలబడదాం అందరం. లెట్ us all stand to your feet. దేవుని వాక్యాన్ని నీ పక్కన వాళ్ళ మీద ప్రవచించు.